రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది? ఏమి అని సన్నాసులు, ప్రతి సన్నాసుడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అన్నట్టు. నేను అడుగుతున్నా, సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ, అప్పుడే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. మీ బొక్కలు ఇరిగిన బిడ్డ గది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. నీ అయ్యా ఎవర్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఆడ అనుకుంటుండు నీ అయ్యా ఊర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. నీకు సిగ్గన్నా ఉందా? రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది? ఏమి అని సన్నాసులు, ప్రతి సన్నాసుడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అన్నట్టు. నేను అడుగుతున్నా, సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ, అప్పుడే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. మీ బొక్కలు ఇరిగిన బిడ్డ గది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. నీ అయ్యా ఎవర్రా పడగొట్టేటోడు? పడగొడతారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఆడ అనుకుంటుండు నీ అయ్యా ఊర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. నీకు సిగ్గన్నా ఉందా?